చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను ఒక లీడర్ ముందున్నా. ఈయన అని చెప్పడానికన్నా ముందు వీళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్లో ఆరితేరిన ఫ్యామిలీ అని చెప్పాలి. టికెట్ కోసం చాలా కష్టపడ్డప్పటికీ ఎంతో గొప్ప పేరున్న చాలా మృదు స్వభావి ఈయన అని చెప్పాలి. అలాంటి వ్యక్తే నా ముందున్న ఎమ్మెల్యే, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. బాగున్నారా సార్? బాగున్నాను. ఫస్ట్లీ సార్, నాకు ఒక డౌట్ ఏమొచ్చింది అని అంటే, నాకు ఈ రోజుకి కూడా స్టిల్ ఐ ఫీల్ లైక్ రామకృష్ణారెడ్డి గారు అంటే టీడీపీ కదా, ఇదే గుర్తుకొస్తుంది. ఇంతకు మీరు టీడీపీలో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? అసలు కూటమిలో ఉన్నా. కూటమిలో ఉన్నారా అంటే కూటమిలో కాషాయం జెండా పట్టుకున్నారా లేకపోతే టీడీపీ జెండా పట్టుకున్నారా? మ్యాండేట్ భారతీయ జనతా పార్టీ మ్యాండేట్తోనే పోటీ చేసింది. బట్ ఇప్పటికీ కూడా సార్, మేము వచ్చినప్పుడు కూడా మొత్తం దారిలో కానీ లేకపోతే మీ ప్రచారం రథం కానీ మొత్తం కూడా అంత పచ్చగానే ఉంది సార్. ఇంకా కాషాయం రాలేదు దానిపైన. మరి కాషాయం మ్యాండేట్తోనే నేను పోటీ చేశా, కాషాయం తీసుకునే నేను పోటీ చేశాను కాబట్టి భారతీయ జనతా పార్టీ మ్యాండేట్తో పోటీ చేశా. బట్ ఐ ఆమ్ ఇన్ కూటమి. సో ఇఫ్ దట్ ఈస్ అ కేస్, రేపు ఒక రోజు ఎప్పుడైనా కూటమి విడిపోవాలనుకుంటే అప్పుడు మీరు ఎక్కడి నుంచి నిల్చుంటారు? మరి ఎక్కడ ఏ జెండా పట్టుకుంటారు? అది ఊహాజనితమైన ప్రశ్న. ఆ పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆలోచన చేస్తా. అంటే ఒకవేళ వస్తే సార్, వచ్చినప్పుడు చూద్దాం అంతే, అప్పుడు పరిస్థితులను బట్టి చెప్తారా? ఇప్పటికే ఆలోచించడం ఎందుకు? కానీ ఎటైనా కూటమి రాదు, ఆ పరిస్థితి రాదు. ఎందుకు వలన అంటే ఇవాళ ఇంత పటిష్టంగా 2014-19లో కూడా కూటమి ప్రభుత్వమే. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసే పోటీ చేసింది, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ రోజు ఉన్నంత బలంగా ఆ రోజు లేదు కూటమి. అదే విధంగా ఇవాళ ఉన్న పరిస్థితులు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న సహకారం కానీ అన్ని విధాలుగా చూసుకుంటే ఇవాళ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. మా ఆశయం కూడా 2029 ఎన్నికలు కూడా కూటమి ఇదే విధంగా పోటీ చేస్తుంది, ఘన విజయం సాధిస్తుంది. సో కూటమి సక్సెస్ సాధిస్తుంది ఈ పాలన తర్వాత కూడా అనే నమ్మకం మీకు ఉంది అని అంటే, ప్రస్తుతానికి కూటమిలో అన్ని లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నట్టు. 100%. బట్ ఒక డౌట్ ఏంటంటే సార్, ఇదంతా టీడీపీ ఆడిన ఆట అన్నట్టుగా కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇటు జనసేనలో చూసినా ఇటు బీజేపీలో చూసినా టీడీపీ వ్యక్తులే, అంటే టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్ళు, టీడీపీ నుంచి జనసేనకి వెళ్ళి పోటీ చేసిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంతే అంటారా? మీరు అనేదానికి అది సరైన పదం కాదు. టీడీపీ ఆడిన ఆట అన్నారు చూసారా, అది అప్రాప్రియేట్ వర్డ్ కాదు. ఓకే. ఎందుకంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చిన్న వ్యక్తి కాదు. ఆయనకి రాష్ట్రం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. ఏ విధంగా పోరాటం చేయాలనేది ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆయన మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలనే ఒక ఎజెండాతో ఆయనే స్టార్ట్ చేశాడు. సో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆట ఆడితే ఆ ఆటకి తగినట్టుగా ఆయన ఆడతారనేది అపోహ మాత్రమే. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది. నరేంద్ర మోడీ గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ముఖ్యమంత్రిగా చేశారు, 3వ సారి ప్రధానమంత్రి ఎలక్ట్ అయ్యారు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈ క్యాండిడేట్లను మీరు తీసుకోండి అని అంటే తీసేసుకొని ఆయనకే టికెట్ ఇచ్చారనేది కూడా వాస్తవం కాదు. సో మొత్తానికి ముగ్గురు చేతులు పట్టుకొని నడుస్తున్నాం అంటారు అయితే? 100%. సో దాంట్లో డౌట్ లేదు. డన్, అట్లయితే పర్లేదు సార్. అండ్ మీరు అంటే ఒక వెల్ నోన్ ఫ్యామిలీ, మీరు ఇలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఉన్న వ్యక్తికి కూడా టికెట్ కోసం ఇంత కష్టం అవుతుందో అనిపించింది మాకు. మేము మొత్తం ఫ్యామిలీ అందరూ రిక్షాల్లో తిరగడం, రోడ్డు మీదకి రావడం, కొంగు బట్టి అడగడం, ఇవన్నీ చూస్తే అసలు నిజంగా చాలా కష్టంగా అనిపించింది చూడ్డానికి మాకు. ఎందుకు జరిగింది ఇదంతా? వైఎస్ఆర్సీపీ కుట్ర, కుతంత్రం. నన్ను ఎన్నికల బరిలో నిలవనివ్వకూడదు అని వైఎస్ఆర్సీపీ పన్నిన కుట్రలో భాగం ఇది. ఆ కుట్రను ఛేదించుకొని ఇవాళ కూటమి బలంతో మరలా నేను ఎన్నికల బరిలోకి వచ్చా, గెలిచా. అయితే వైసీపీకి వాళ్ళ దగ్గర కంటే వాళ్ళ పార్టీలోకి మిమ్మల్ని లాక్కోవాలనే ఉద్దేశం ఏమైనా ఉండే అంటారా దీంట్లో? అవన్నీ ఎప్పుడో ప్రయత్నాలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా తండ్రి గారి కోసం ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ప్రయత్నం చేశారు, అవి ఎప్పుడూ ఫలించలేదు. చివరికి ఇక్కడ స్థానిక నాయకత్వం కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ రామకృష్ణారెడ్డి పోటీలో లేకపోతే ఇక్కడ ఈజీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడు అనే ఒక ఆలోచనతో అనేక కుట్రలు పన్నారు. ఆ కుట్రలన్నీ విఫలమయ్యాయి. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా వైసీపీకి వెళ్ళాలని? ఎందుకు అనిపిస్తుందండి? ఎందుకు అనిపించలేదు సార్? పాపం వాళ్ళు మీ పైన అంత అభిమానం చూపిస్తున్నారుగా.
అభిమానం చూపించడం వేరు, మనకు అభిమానం ఉండడం వేరు. బయట వ్యక్తి అభిమానం చూపించడం వేరు, మన అభిమానం వేరు. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఓకే, మీకెందుకు అభిమానం లేదు మరి? మా కుటుంబం ఐడెంటిఫై ఉంది, 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఐడెంటిఫై ఉంది. ఒకవేళ అదే పరిస్థితి వేరే ఎమ్మెల్యేలకు వస్తే కొన్ని కండిషన్స్ పెట్టి వెళ్ళడానికి ఇష్టపడతారు. అంటే నాకు ఈ మినిస్ట్రీ కావాలనో, లేకపోతే ఇంకేదన్నా స్పెషల్గా వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని అడిగి తీసుకొని ఆ పార్టీలోకి జంప్ కొట్టడానికి ఇష్టపడతారు. కానీ మీరు ఇష్టపడలేదు ఎందుకు? అది మా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిత్వం, మా వ్యక్తిత్వం. ప్రధానంగా వ్యక్తిత్వం ప్రధానం. ఈ ప్రాంత ప్రజానీకం మనోభావాలు నాకు ఇంపార్టెంట్. 42 సంవత్సరాలుగా ఇక్కడ కార్యకర్తలతో మమేకమైన కుటుంబం మాది. వారి ఆశయాలకి ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత నా పైన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.